बीआरएस के वर्किंग सदर केटी रामाराव केटीआर ने कहा है कि अगर बीआरएस दोबारा इख्तिदार में आई तो हैदराबाद मेट्रो रेल मंसूबे को 400 किलोमीटर तक तोसी दी जाएगी। उन्होंने इल्जाम लगाया कि कांग्रेस और बीजेपी सिर्फ जेएचएमसी इंतखाबात को मद्देनजर रखते हुए मेट्रो के नाम पर सियासी ड्रामा कर रहे। केटीआर ने कहा है कि बीआरएस हुकूमत के दौर में लकड़ी का पुल से ही और BHEL तक मेट्रो की तजवीज़ पेश की गई थी, मगर उस वक्त बीजेपी हुकूमत ने मंजूरी नहीं दी। उन्होंने ये भी इल्ज़ाम आयद किया कि कांग्रेस हुकूमत गैर ज़रूरी तौर पर 14,000 करोड़ रुपए का LNT कर्ज अवाम पर डाल रही, जबकि बीआरएस दौर में संगे बुनियाद रखे गए एयरपोर्ट मेट्रो मंसूबे को भी मनसूख कर दिया गया। केटीआर ने दावा किया कि कांग्रेस आइंदा 2.5 बरस भी सिर्फ ऐलानात और ड्रामे करती रहेगी, जबकि बीआरएस के दोबारा इख्तिदार में आने के बाद ही मेट्रो मंसूबा तेजी से आगे बढ़ेगा। రాష్ట్ర ప్రభుత్వం యొక్క బుద్ధి లేనితనం వల్ల ఒక మెట్రో లాంటి బంగారు ప్రాజెక్ట్ అంటే ఎయిర్పోర్ట్ మెట్రో ఆనాడు మా గవర్నమెంట్లో 2023లో శంకుస్థాపన చేసి టెండర్ చేసి మొత్తం 33 కిలోమీటర్లు రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ దాకా 24 నెలల్లో పూర్తి చేయాలని 2023లో ఆనాడు మేము శంకుస్థాపన కూడా చేశారు కేసీఆర్ గారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బుద్ధిలేనితనం వల్ల రేవంత్ రెడ్డి యొక్క మరి తలాతోకాలేని ఆలోచనల వల్ల ఈ పాటికి పూర్తయ్యేది ఆ మెట్రో నిజానికైతే, కానీ దాన్ని రద్దు చేశారు. రద్దు చేయడమే కాకుండా మరి వాళ్ళ కొత్తగా మెట్రో అంటూ కుని రాగాలు కూస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటంటే దొందే కాంగ్రెస్ బీజేపీ. ఆ రోజు లగడికాపుల్ నుంచి BHEL వరకు మెట్రోకు అనుమతి ఇవ్వండి అని మేము కోరితే బీజేపీ వాళ్ళు దీనికి ప్యాసింజర్ లోడ్ లేదు, ట్రాఫిక్ లేదు, ఇక్కడ జనాలు ఎక్కరు అని వాళ్ళు అనుమతులు ఇవ్వలేదు. ఎయిర్పోర్ట్ మెట్రో మేము ప్లాన్ చేసి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా టెండర్ చేసి ముందుకు పోతుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని రద్దు చేశారు. సో హైదరాబాద్లో 70 కిలోమీటర్ల మెట్రో పూర్తి చేసింది బీఆర్ఎస్ అయితే గత 2.5 సంవత్సరాలుగా ఏమీ చేయకుండా దున్నపోతు నిద్రపోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా ఈయన ఇద్దరు కలిసి దోబూచులాడుతున్నారు తప్ప వాస్తవం ఏంటి అంటే అక్కెరలేని 14,000 కోట్ల ప్రైవేట్ రుణాన్ని, ఒక ప్రైవేట్ సంస్థ రుణాన్ని, రాష్ట్ర ప్రజల మీద LNT రుణాన్ని రాష్ట్ర ప్రజల మీద బలవంతంగా రుద్దిండు రేవంత్ రెడ్డి. ఇవాళ BHEL నుంచి లగడికాపుల్ దాకా మెట్రోకి పర్మిషన్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం, NDA ప్రభుత్వం. అంటే ఇద్దరు కూడా హైదరాబాద్ ప్రజల మీద మరి కోపంతో, వారికి ఓట్లు వేయలేదు, సీట్లు ఇవ్వలేదన్న కోపంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, వీళ్ళు ఇంకో 2.5 ఏళ్ళు ఈ డ్రామాలు చేస్తూనే ఉంటారు. తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే హైదరాబాద్లో మెట్రో పరుగులు పెడుతుంది. తప్పకుండా భవిష్యత్తులో 400 కిలోమీటర్లకు మెట్రోను పొడిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి హైదరాబాద్ ప్రజలకు నేను మాటిస్తా ఉన్నాను. థాంక్యూ.